హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇవాళ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి. అంటే వేరే షార్ట్స్లో చూశానమాట ఈ రెసిపీ. చాలామంది గులాబ్ జామ్ అంటే పాలపొడి, మైదా ఇలాంటివి మిక్స్ చేసి చేస్తారు. కానీ ఇప్పుడు బాగా వైరల్ అవ్వాలి, ట్రెండ్ అవ్వాలి అంటే అస్సలు పాలపొడి, ఆ తర్వాత మైదా ఇట్లాంటివి ఏవి వాడకుండా అయితే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో ఉప్మా రవ్వని పాలల్లో ఉడకపెట్టి గులాబ్ జామ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇలా బ్రెడ్ గులాబ్ జామ్ అని చెప్పేసి బ్రెడ్ని కట్ చేసేసి పాలల్లో మిక్స్ చేసి దీంతో గులాబ్ జామ్ చేస్తున్నారు. సో నేను ఒకసారి రవ్వతో చేశాను. ఆల్రెడీ రవ్వతో అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వతో ఒకసారి గులాబ్ జామ్ చేశాను. అది ఎలా వచ్చిందంటే ఓకే, సోగా ఉంది. అంటే వీడియోలో చూపించినంత పర్ఫెక్ట్గా అయితే మాత్రం టేస్ట్ నాకైతే అనిపించలేదు. సో అందుకే ఎప్పుడు మీతో ఆ రెసిపీ అయితే షేర్ చేయలేదు. అంటే తెలుసు కదండి, కొంచెం వెరైటీగా చేస్తేనే ఎవరైనా కొంచెం అట్రాక్ట్ అవుతారు అని చెప్పి. అయితే సరే ఒకసారి బ్రెడ్ గులాబ్ జామ్ చేద్దాము అని చెప్పేసి ఒక రెసిపీ, నేను చూసిన రెసిపీ ఇవాళ ట్రై చేస్తున్నాను అనమాట. మా వాళ్ళు స్వీట్ అంటున్నారు. సరే అని చెప్పి ఇంకా చేస్తున్నాను. ఇంతకీ ఎలా వచ్చింది ఏంటి చూడాలి అంటే చూస్తూ ఉండండి. అయితే దీంతో పాటు ఖచ్చితంగా మన మార్క్ అయితే ఉండాలి కదా. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసిన రెసిపీని నేను కాపీ చేస్తే ఏం బాగుంటుంది. అందుకే నా వర్షన్ ఒక రెసిపీ చూపిస్తున్నాను, వాళ్ళు చేసినట్లుగా ఎగ్జాక్ట్గా చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. అందులో హాఫ్ అంటే ఒక 6-7 స్లైసెస్ మాత్రం ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు దాన్ని అయితే నేను మిక్సీలో కానీ చాపర్లో కానీ వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఆ తర్వాత ఒకటేసారి పాలు అయితే వేయకుండా కొంచెం పాలు వేసుకుంటూ మనకి చపాతీ పిండిలాగా, అదే మనం గులాబ్ జామ్ పిండి ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలాగా పాలు వేసి కలుపుకోవాలి. ఇంకా అందులో ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా ఇట్లా ఏమి వేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ పాలు ఒక్కటే వేసి ఇదిగోండి ఇలా కలుపుకున్నాను. కలిపేసి దీన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇది వాళ్ళు చూపించింది. ఇప్పుడు దాన్ని బాల్స్ లాగా చేసి ఫ్రై చేసి షుగర్ సిరప్లో వేయడమే. అయితే నాకు అనిపించింది ఏంటి అంటే అలా ప్లెయిన్గా బాగుంటుందో బాగోదో, మళ్ళీ బాగోకపోతే ఎందుకు రిస్క్ అని చెప్పి నేనేం చేశానంటే మిగతా హాఫ్ ప్యాకెట్ ఉంది కదా, సో దాన్ని కూడా ఎడ్జెస్ అయితే కట్ చేసి దాంట్లో నేను కోవా యాడ్ చేస్తున్నానండి. సో గులాబ్ జామ్ అంటే ఖచ్చితంగా పాలు అంటే మిల్క్ పౌడర్ కానీ ఇట్లా కోవా కానీ వేసి చేస్తేనే కదా టేస్ట్ బాగుంటుంది. సో అందుకని చెప్పి రిస్క్ తీసుకోలేక నేను హాఫ్ అయితే అది ఒకసారి చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పి జస్ట్ టెస్ట్ చేయడం కోసం అలా చేస్తున్నాను. ఇంకొక హాఫ్ దాంట్లో మాత్రం ఇదిగోండి కోవా అయితే వేసానమాట, పచ్చికోవా. మామూలుగా కూడా మనం గులాబ్ జామ్ పిండిలో కూడా పచ్చికోవా వేసి చేస్తాం కదా, అసలు ఎంత బాగుంటుందంటే పచ్చికోవా వేసి గులాబ్ జామ్ చేస్తే అసలు ఎన్ని తింటామో తెలియకుండా తినేస్తాం, అంత బాగుంటుంది అనమాట. సేమ్ అలాగే బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకొని అందులో కోవా వేసేసి కొంచెంగా పాలు అయితే వేసుకొని ఇదిగోండి ఇలా ఫ్రై పిండిని అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇదిగోండి ఇలా మంచిగా ఇలా కలిపేసుకొని చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా కొంచెం ఎక్కువ రాయకూడదు, మళ్ళీ జారిపోతుంది. జస్ట్ కొంచెం ఇట్లా అప్లై చేసి ఏ గులాబ్ జామ్ అయినానండి, అంటే ఈ గులాబ్ జామ్ అనే కాదు, ఏ గులాబ్ జామ్ అయినా సరే మనం గులాబ్ జామ్ పిండితో చేసినా సరే రౌండ్గా రావాలి అంటే పిండిని కొంచెం లూజ్గా కలుపుకొని ఇట్లా చేత్తో ఆయిల్ కొంచెం చేతికి ఆయిల్ రాసి ఇట్లా కనుక మనం చేసామనుకోండి, పైన ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా గులాబ్ జామ్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట. అయితే టెక్నిక్ అంతా ఈ ఫ్రై చేసేటప్పుడే ఉంటుంది అనమాట. సో అక్కడే నాకు బిస్కెట్ అయ్యింది. సో ఫస్ట్ చేసిన రెసిపీ బాగానే వచ్చింది, మన సొంత రెసిపీ మాత్రం ఫ్లాప్ అయ్యింది. సో ఎలా అయింది ఏంటి అనేది అయితే చెప్తా. ఇంక ఇక్కడైతే షుగర్ సిరప్ తెలిసిందే కదా, 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని మనకి ఇలా చేత్తో పట్టుకుంటే తేనె పాకం అంటాం కదా, సో తేనెను పట్టుకుంటే మనకి ఎలా అయితే జిగురుగా తగులుతుందో అలా కనుక వస్తే స్టవ్ ఆపేసుకోవడమే అనమాట. షుగర్ సిరప్ అంటే మరీ తీగ పాకాలు అలాగేం రాకూడదు కదా. సో అదైతే అవుతుంది. ఇంక ఇక్కడైతే మాత్రం మామూలుగా ఎప్పుడే గులాబ్ జామ్ చేసినా సరేనండి, లోతుగా ఉన్న కడాయే తీసుకోవాలి. మంట వేడిగా అంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఇలా గులాబ్ జామ్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇది అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం వంటల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా గులాబ్ జామ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సో ఇక్కడి వరకు అయితే బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి చెప్పాయి కదా, నేను వేరే వాళ్ళ రెసిపీ చూసి చేసిందనమాట బ్రెడ్ గులాబ్ జాము. దీనికి నేను ఎన్ని మార్క్స్ ఇస్తాను అంటే ఒక 5కి 3.5 ఇస్తానండి.
అంటే అంత సూపర్ ఎగ్జాక్ట్గా మనకి గులాబ్ జామ్ పిండితో చేస్తే వచ్చిన టేస్ట్ అయితే రాలేదు, కానీ బాగానే ఉంది, సాఫ్ట్గా బాగానే ఉంది. సో 3.5 అయితే ఇస్తాను దానికైతే నేను మార్క్స్. సో ఇప్పుడు నేను చేసే గులాబ్ జామ్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనేది మీరే చెప్పాలన్నమాట. ఎందుకు వార్తి నవ్వుతుంది అనుకుంటున్నారు కదా. ఏమైందంటే ఇవి ఓవెల్ షేప్లో ఉన్నాయి కదా, సో రెండింటికి డిఫరెన్స్ తెలియాలి అని చెప్పి నేను ఒకటేమో రౌండ్ ఒకటేమో ఓవెల్ షేప్లో చేశాను. సో చూడండి ఏమైందో. అక్కడ ఆయిల్లో వేసిన వెంటనే ఏమైందంటే మొత్తం ఇట్లా అయిపోయిందనమాట, హల్వా లాగా. అంటే గులాబ్ జామ్ రౌండ్గా రాలేదు, మొత్తం అంతా కూడా ఇట్లా ఇట్లా విడిపోయింది. ఎందుకు అంటే అంటే నేను సిమ్లో పెట్టేశాను, మంట చూసుకోలేదు. సో దానివల్ల మొత్తం అంతా ఇట్లా 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 అయిపోయిందనమాట. అయితే నీకు తెలుసు కదా భారతి, ఎందుకు నువ్వు అలా చేసావు అని అంటే, ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుందండి. ఏదో సామెత చెప్పినప్పుడు అదృష్టం అడ్డం తిరిగితే అట్టిపండు తింటావు పన్ను ఇరిగిద్దని, వాళ్ళు ఏదో అడక్కడక్క అడిగితే నేనేదో చేద్దాం అనుకొని మొత్తానికి అలా అయ్యిందనమాట. పక్క నుంచి మా ఆయన రన్నింగ్ కామెంటరీ ఒకటి, ఏంటి నువ్వు అది అలా అవుతుందని నేను ఏమన్నా కలగన్నా నా ఫ్రెండ్స్. ఎందుకో కోవా వేయడం వల్ల అనుకుంటా మొత్తం అంతా ఇట్లా అయిపోయింది. గ్యాసా? సరే ఇవైతే బాగానే వచ్చాయండి, ప్లెయిన్ ఇదిగోండి దీంతో చేసినవి. మీరు చేసిన స్వీట్లు ఎవరో తినకూడదని మీరు డిసైడ్ అయ్యారా? అయితే ట్రై చేయండి. ఇది బాగుంది కదా అబ్బా, ఇంకా షుగర్ పట్టాలి అంతే, కానీ ఇది బాగా వచ్చిందండి. అవునండి, స్వీట్గానే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఒక్క రోజులో అయితే ఎలా చేస్తున్నాడు. ఇవి బాగా వచ్చాయి, ట్రై చేయొచ్చు. ఇంత ఉక్కలో నీ కోసం చేస్తుంటే నువ్వు అలా అంటావనే కొంచెం వెళ్ళు. ఇంకా నేను ఎంతో వంట వల్ల అయినా అమ్మో జనం సత్యవంతం వస్తున్నాను, వెళ్ళు అయిపోయింది. ఇది తీసి అందులో వేసేస్తే చూసారు కదండి అసలు ఎలా కామెంట్ చేస్తున్నాడు మా ఆయన పక్కన నుంచి. నాకైతే నవ్వు ఒకవైపు బాధ ఒకవైపు అయిపోయింది. అంటే అది ఎందుకు ఫ్లాప్ అయింది, మామూలుగా నేను గులాబ్ జామ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పచ్చికోవా కలుపుతాను, పచ్చికోవా వేయడం వల్ల అయ్యిందా లేకపోతే ఆయిల్ వేడిగా లేకపోవడం వల్ల, అంటే నూనె బాగా మరిగిన తర్వాత వేగిపోవడం వల్ల అలా అయ్యిందా, లేకపోతే కడాయి లోతుగా లేకుండా ఉండడం వల్ల అలా అయ్యిందా, ఎలా మొత్తానికి దేనికి ఎలా అయిందో నాకు తెలియలేదు. కానీ మొత్తానికి గులాబ్ జామ్ కాస్త బ్రెడ్ హల్వా అయింది. యాక్చువల్గా ఫస్ట్ బ్రెడ్ హల్వానే చేద్దాం అనుకున్నాను. సో నా మైండ్లో నేను అనుకుని చాలా స్ట్రాంగ్గా అనుకున్నట్టున్నాను బ్రెడ్ హల్వా చేయాలని చెప్పి, అందుకని చెప్పి గులాబ్ జామ్ చేసిన అది బ్రెడ్ హల్వా అయిపోయింది. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుందండి. అయితే ఇంకా ఆ షుగర్ సిరప్ అయితే ఎక్కువ వద్దని ఫస్ట్ కొంచెం తీసేసాను అనమాట. నిమ్మకాయ నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు కదా అని చెప్పి కొంచెం తీసేసాను. తర్వాత నాకు కోపం వచ్చి ఆ గులాబ్ జాములు కూడా దాంట్లోనే వేసేసాను. ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి ఇట్లా బ్రెడ్ హల్వా కమ్ గులాబ్ జాము తయారైందనమాట. దయచేసి ఏంటి వార్త ఇలా చేసామని మాత్రం అనకుండా పరువు పోతుంది నిజంగా. యాక్చువల్గా పెట్టకూడదు అనుకున్నాను, సరే ఒకసారి ఎప్పుడు బాగొచ్చినవే కదా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడుతూ ఉండాలి కదా. అయితే నిజానికి టేస్ట్ అయితే బాగుందండి, బాగోకుండా అయితే మాత్రం లేదు, నిజం చెప్తున్నాను. ఎందుకంటే కోవా కదా, సో కోవా ఫ్రై చేసి ఇంకా షుగర్ సిరప్ వేస్తే ఖచ్చితంగా బాగానే ఉంటుంది కదా. సో షేప్ అయితే కొంచెం షేప్ అవుట్ అయింది, కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చిందండి. సో మీరు మాత్రం ట్రై చేయకండి అండి, ఎందుకు వచ్చిన రిస్క్. అయితే ఇంకా అది అలా అయిందనమాట నైటు. సో ఎలాగో తినేసాంలేండి, అంటే ఇంకా ఉంది కొంచెం, తింటూ ఉన్నాం అనమాట. అప్పుడప్పుడు మనకు స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం తింటున్నాము. ఆ తర్వాత నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి 2 నైట్ వేర్ అయితే తెప్పించుకున్నానండి, నైట్ డ్రెస్లు, అదే కార్డ్ సెట్స్ అంటున్నారు కదా. సో అవి మంచిగా వచ్చిందండి, క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. అసలు నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా కాటన్తో వచ్చింది. మరి ఉతికిన తర్వాత ఎలా అవుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. అయితే నేనేం చేశానంటే కరెక్ట్ సైజ్ పెట్టుకున్నాను. సో నైట్ వేర్ ఎప్పుడైనా సరే కొంచెం లూజ్గా పెట్టుకోవాలి, అందుకే సైజ్ ఎక్స్చేంజ్ చేశాను అనమాట.
సైజ్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు నేను ఎమ్ పెట్టుకున్నాను, యాక్చువల్గా ఎల్ పెట్టుకుంటే ఏంటి అంటే ఒకవేళ ఉతికిన తర్వాత కూడా షింక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కదా బహుశా. ఎందుకంటే మనకి 500కి వస్తుంది అంటే అంత సూపర్ ఫైన్ క్వాలిటీ అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ నైట్ వేర్ నేను ఇదివరకు కొనుక్కున్నప్పుడు అయితే 1200 పెట్టి కొనుక్కున్నాను. సో ఇదేంటి అంటే 500కే వస్తుంది, అంటే ఈ టైప్ అనమాట. సో అప్పుడు క్లాత్ బహుశా షింక్ అవుతుందేమో అని నాకు కొంచెం డౌట్ వచ్చింది. అందుకే ఎందుకైనా మంచిదిలే ఎల్ సైజ్ పెట్టుకుందాం అని చెప్పి ఎక్స్చేంజ్ పెట్టాను. నాకైతే బాగుంది, రెండు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. క్లాత్ అయితే చాలా బాగుంది. మా ఆయన అయితే ఫస్ట్ దానికంటే సెకండ్ది బాగుంది, నీకు బ్లాక్ కలరు ఇలాంటిదే ఇంకోటి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. సో నాకు రెండు నచ్చే పెట్టుకున్నాను. సో సైజ్ అయితే ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను. సో సైజ్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన తర్వాత నేను అవి వాష్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా సరే అవి నచ్చాయి అనుకుంటే నేను ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి సండే రోజు అనమాట, పక్క రోజు. ఇంక ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది బిర్యానీ చేసి, ఎందుకో ఈ మధ్య అస్సలు బిర్యానీ జోలికే వెళ్ళట్లేదు. బగారా రైసు అంటే 2 పూటలకి సరిపోద్ది కదా అన్నట్లుగా బగారా రైస్ చేసి చికెన్ ఫ్రై చేసేయడం. మళ్ళీ చికెన్ ఫ్రై అనుకోండి నైట్కి రసం పెట్టుకొని అన్నంతో తినేయచ్చు కదా అన్నట్లుగా బగారా రైసే చేస్తున్నాను. కానీ బిర్యానీ అయితే చాలా రోజులు అయిపోయింది చేసి. ఇంక సరే అని చెప్పి మామూలుగా ఎప్పుడు బిర్యానీ చేసినా ఏం చేస్తాను, ఎగ్స్ ఉడకబెట్టేస్తా, పిల్లలు చికెన్ తినరు కాబట్టి. సో చాలామంది అడిగేది ఏంటంటే అసలు ఎందుకు తినరు భారతి మీ పిల్లలు నాన్ వెజ్ అని చెప్పి. మీరేమో అంతలా తింటారు, మీ పిల్లలేమో అసలు ఎందుకు తినరు అంటే ఏమో అండి, నాకు నిజంగా తెలీదు ఎందుకు తినరో. లక్కీకి తినేవాడు కాదు మా వారు. ఏంటి అంటే పెట్టకు, వాడు వద్దంటున్నప్పుడు పెట్టకు, నాలిక బాగా పలుకుతుంది అని చెప్పి చిన్నప్పుడు, అంటే చిన్నగా 1 year బేబీగా ఉన్నప్పుడే వాడికి నాన్ వెజ్ అలవాటు చేయలేదు. ఎగ్ పెడుతున్నా సరే వాడు తినేవాడు కాదు. సో తినట్లేదు కదా అని నేను ఇంకా అలాగా ఉంచేశాను. తర్వాత ఇంక మా ఆయన కూడా పెట్టకు బలవంతంగా, నాన్ వెజ్ తినకపోతే చదువు బాగా వస్తుంది, నాలుక పలచగా ఉంటుంది, ఏవేవో చెప్పారనమాట. సరేలే అని చెప్పేసి ఇంకా నిజానికి మా ఆయన కూడా నాన్ వెజ్ నెమ్మదిగా తగ్గించేద్దామని నా కోసం మాత్రమే మా ఆయన నాన్ వెజ్ అయితే తింటున్నారనమాట. తనకు కూడా ఇష్టం లేదు నాన్ వెజ్ తగ్గించేయాలి అని చెప్పి. కాకపోతే నేను తినేదే 3 రోజులు మంచిగా నాన్ వెజ్ ఉంటే తింటానండి. సో అందుకే ఇంక నాన్ వెజ్ ఆపలేకపోతున్నాను. ఆపుదాం అనుకున్నా సరే ఎందుకో ఒక్క ముక్క అయినా ఉండాలి అన్నట్లుగా ఉంటుందన్నమాట. సో నాన్ వెజ్ వాళ్ళ కష్టాలు, నాన్ వెజిటేరియన్స్ వాళ్ళ కష్టాలు. సో ఇంకెందుకో వాడిని చూసి రెండో వాడు విష్ణు కూడా అలాగే తయారయ్యాడు. అన్నయ్య తినట్లేదు కదా అని వీడు తినకుండా ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏదో కొంచెం టెంప్ట్ అయ్యి బాగా ఎర్రగా కొంచెం చికెన్ బాగా ఫ్రై చేస్తే అది చూసి 1 లేదా 2 పీసులు, అది కూడా బోన్లెస్ చిన్నవి అయితే తింటాడు. అది కూడా చికెనే, ఇంకా ఫిష్, ప్రాన్ ఇంకేమీ తినడు అనమాట. సో చికెన్ కొంచెం టెంప్ట్ అయ్యి ఇంకా అలా కొంచెం తింటున్నాడు. సో అది అయితే ఇంకా ఇప్పుడు ఎగ్ ఉడకబెట్టి పెడతాను కదా, ఇవాళ ఏంటి అంటే ఎగ్ కాకుండా వాళ్ళకి పన్నీర్ వేస్తున్నాను అనమాట. చికెన్ బిర్యానీలోనే పన్నీర్ మిక్స్ చేసి పెడుతున్నాను పిల్లల కోసం పన్నీరు. సో మా పెద్దోడు ఫీల్ అవుతున్నాడు, ఎగ్ వద్దని చెప్పిన ఎందుకమ్మా పెడుతున్నావు అని. సరేలే అని చెప్పి ఇంక వాడి కోసం కానీ పన్నీర్ అయితే వేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చికెన్ పన్నీర్ కలిపి మిక్స్డ్ బిర్యానీ ఇవాళ. అయితే ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడు నేను కేజీ క్వాంటిటీ చేస్తానండి, అంటే 2 పూటలకి సరిపోద్ది. ఒకవేళ బిర్యానీ ఉన్నా పక్క రోజు కూడా తింటారనమాట. సో మా వాళ్ళంతా బిర్యానీ ఫ్యాన్స్ మా ఇంట్లో. సో అందుకే మ్యాక్సిమం ఎప్పుడు కేజీ చేసేస్తాను, 2 పూటలకి సరిపోద్ది ఎవరికి. అయితే చికెన్ మాత్రం 1/2 kg వేస్తున్నాను, మొత్తం కేజీ అయితే వేయట్లేదు. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, సో అప్పుడు నాకు మా ఆయనకి కేజీ వేస్ట్ అయిపోతుంది. కానీ బిర్యానీ చాలా టేస్టీగా రావాలి అంటే మాత్రం 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. కేజీ చికెను, కేజీ రైస్ అయితే బాగా వస్తుంది అనమాట టేస్ట్. కాకపోతే ఇంకా మేము కేజీ అయితే తినలేము, అందుకని 1/2 kg చికెను, కేజీ రైస్. సో మసాలాలు దాంట్లో ఎప్పుడైనా మనం వేసేటప్పుడు రైస్ ఎంత అయితే వేస్తున్నామో దానికి సరిపడానే తీసుకోవాలండి మసాలా అంతా కూడా. అంటే ఆయిల్ కానీ మసాలా దినుసులు కానీ ఉప్పు కారాలు అన్నీ కూడా రైస్కి సరిపడా తీసుకోవాలి. సో అందుకే నేను కేజీ రైస్కి కొలత చెప్తున్నాను చూడండి. సో ఈ కప్ అండి 200 ml అండి, ఇది మామూలుగా 1/2 kg కప్ అనమాట, 250 grams కప్ అది. సో దాంట్లో కొంచెం వెలితిగా వేసాను చూడండి ఆయిల్. సో 200 grams కేజీ రైస్కి 200 grams ఆయిల్ అయితే వేసాను. సో అది కొంచెం వేడెక్కే లోపల హోల్ గరం మసాలా దినుసులన్నీ ఇదిగోండి ఈ డబ్బాలో పెట్టుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఈ డబ్బా గ్లాస్లో కూడా ఉందండి, 600 అలా ఉందనుకుంటా ఈ గ్లాస్ది. సో డబ్బులు చూసుకొని అది కూడా తెప్పించుకోవాలి. బాగుంది ఇది. యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ ఇట్లాంటివి ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అనుకున్నాను. కానీ మొన్న సర్దేటప్పుడు అన్ని స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకున్నాను.
సో డబ్బులు చూసుకొని గ్లాస్ది కూడా తెప్పించుకుంటే ఇంకా బాగుంటుంది. సో అంటే స్పైసెస్ అనేవి మంచి ఫ్లేవర్ అనేది ఎక్కువ రోజులు పోకుండా ఉంటుంది గ్లాస్ జార్లో అయితే. ప్రస్తుతానికి ప్లాస్టిక్ దాంట్లోనే వేసా. ఆ తర్వాత ఇంకా హోల్ గరం మసాలా దినుసులన్నీ ఇదిగోండి. స్టార్ ఫ్లేవర్ ఒక 5, ఒక 2 దాల్చిన చెక్క, అలాగే ఒక 10 లవంగాలు. కేజీకి ఒక 10 లవంగాలు. ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుంటాం కాబట్టి ఒక 10 లవంగాలు వేసాను. ఒక 6-7 ఇలైచీ వేసాను. అలాగే స్టోన్ ఫ్లవరు. ఆ తర్వాత నేను షాజీరా వేస్తా. ఇవాళ షాజీరా లేదు అని కొంచెం సోంపు వేసాను అనమాట. సోంపు కూడా బిర్యానీకి చాలా బాగుంటుంది. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, షాజీరా, స్టార్ ఫ్లేవరు అన్నీ వేసాను. అంటే షాజీరాకి బదులుగా సోంపు అయితే వేసాను. అవన్నీ కొంచెం వేగిన తర్వాత పావు కేజీ ఉల్లిపాయలు. సో పావు కేజీ అంటే మీకు తెలియదు కాబట్టి నేను ఉల్లిపాయలు కొలత 4 చెప్తాను. ఎందుకంటే కేజీ రైస్ అంటే 4 గ్లాసులు కదా. సో 4 గ్లాసులు రైస్కి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 4 అయితే సరిపోతాయి అన్నమాట. సో అవైతే నేను చాపర్లో వేసేసాను. ఆ తర్వాత 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. బిర్యానీకి ఎప్పుడు తెలుసు కదా, ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, సో అట్లాగా ఉల్లిపాయలు బాగా వేగితే ఏంటంటే కరిగిపోతాయి అన్నమాట. అంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత చికెన్ కూడా వేసేసాను. చికెన్ని ఆల్రెడీ నేను సాల్ట్లో నానబెట్టి పెట్టేశాను. సో అప్పుడు ఏంటి అంటే చికెన్ కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది. ఉప్పు కారాలు కూడా బాగా పట్టుకుంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా చికెన్ కూడా వేసేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక పెద్ద స్పూన్ తోటి కారం వేసాను. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, అస్సలు కారమే లేదు. కలర్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకా అందుకే అదే వాడుతున్నాను, కారం తక్కువగా ఉంది కదా అనేసి. సో అది వేసాను. ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను. ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా. అలాగే మామూలుగా అయితే నేను బిర్యానీ మసాలా వచ్చేసి షాహీ బిర్యానీ మసాలా వాడతాను. కాకపోతే అది లేదు, అందుకని కింద షాప్లో ఆచి వాళ్ళది బిర్యానీ మసాలా ఉంటే అది శాంపిల్ ప్యాక్స్ ఉంటాయి కదా 5 రూపీస్వి. సో అదైతే ఒకటి వేసాను అనమాట. ఇది కూడా బాగానే ఉంది, కానీ దీనికంటే కూడా అది షాహీ బిర్యానీ మసాలా ఫ్లేవర్ నాకు బాగా నచ్చింది. సో అన్నీ వేసేసాను. ఒక ఫుల్ ప్యాకెట్ పెరుగు కూడా వేసేసి కొత్తిమీర, పుదీనా కూడా. కొత్తిమీర ఎంత తీసుకుంటామో దాంట్లో హాఫ్ పుదీనా తీసుకోవాలండి. ఎప్పుడు ఇది చెప్పను కదా. పుదీనా ఏంటి అంటే ఎక్కువ కనుక వేస్తే మనకి మరీ ఘాటుగా అలా ఉంటుందన్నమాట. పుదీనాకు ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ వేస్తే ఏంటి అంటే ఫ్లేవర్ అంతా కొంచెం చేంజ్ అయిపోద్ది. కాబట్టి కొత్తిమీర ఎక్కువ తీసుకోండి. కొత్తిమీర కన్నా తక్కువ అంటే ఒక హాఫ్ పుదీనా తీసుకోండి. సో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసిన తర్వాత ఇంకా మంచిగా కలిపేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. సో చికెన్ మాడిపోకుండా కొంచెం మంచిగా కుక్ అవుతుంది. సో రైస్ వేసేటప్పటికి చికెన్ కూడా మ్యాక్సిమం 70% చికెన్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది. రైస్ కూడా 70% కుక్ అవ్వాలన్నమాట. సో ఈ లోపల ఇంకో పక్క స్టవ్ మీద వాటర్ పెట్టేశాను. ఆ వాటర్లో సాల్ట్, కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా మసాలా దినుసులు ఏమి వేయను నేను. జస్ట్ వాటరు, అలాగే కొంచెం సాల్టు, ఆయిల్ వేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఇది మాత్రం ఎప్పుడు చెప్తాను కదా. సో ఎటువంటి ఫ్రైడ్ రైస్ చేసినా, బిర్యానీ చేసినా రైస్ మాత్రం నానబెట్టే వేయాలి. అయితే అడిగారు రైస్ నానబెట్టడం వల్ల విరిగిపోదా అని చెప్పి. లేదండి, మనం ఎక్కువ నానబెట్టిన తర్వాత కడగకూడదు, కడిగి నానబెట్టాలి. అప్పుడు రైస్ ఏమీ విరగదనమాట. సో అయితే ఇంకా రైస్ ఉడికే లోపల చికెన్ కూడా కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పన్నీర్ ఉంది కదా, పన్నీర్ని కొంచెం పెద్ద 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 క్యూబ్స్ లాగా కట్ చేసుకొని చికెన్ అంతా ఒక పక్కకి ఇలా జరిపేసి ఆ గ్రేవీ ఉంటుంది కదా. సో ఆ గ్రేవీలో ఏంటి అంటే పన్నీర్ పీసెస్ అన్నీ అందులో వేస్తున్నాను అనమాట. అంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అన్నట్లుగా. సో పన్నీర్ కూడా ఇప్పుడు అదే గ్రేవీలో ఉడికిపోతుంది, ఉడికి సాఫ్ట్ అవుతుంది. ఒకవేళ మీరు చికెన్ తినము, మేము వెజిటేరియన్స్ అనుకుంటే చికెన్ ప్లేస్లో ఇదిగోండి ఇప్పుడు పన్నీర్ వేసాను కదా. సో అంతే, పన్నీరు, గ్రీన్ పీసు, పొటాటో ఇలాంటివి అయితే వేసుకోవచ్చు. సేమ్ చికెన్ తీసేసి వెజిటేబుల్స్ కానీ, పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ వేస్తే అంతే, బిర్యానీ, వెజ్ బిర్యానీ అయిపోద్ది. సో కొలత ఏదైనా ఒకటేనండి, దేనికైనా సరే. ఎందుకంటే మనం రైస్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి రైస్కి కొలత, ఉప్పు, కారాలు అన్నీ ఇప్పుడు నేను ఏం చెప్పానో అంతే. మీరు వెజ్ చేసినా, నాన్ వెజ్ చేసినా మాత్రం. ఆ తర్వాత ఇంకా చికెన్ అంతా ఇట్లా పక్కకు పెట్టేసి పన్నీర్ వేసుకున్నాను కదా. సో పన్నీర్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే పన్నీర్ తీసేస్తున్నాను. పన్నీర్ తీసేసి రైస్ పైన పెడతాను అనమాట. సో అప్పుడు ఏంటి అంటే మనకి పన్నీర్ పీసెస్ అన్నీ కూడా విరిగిపోకుండా ఉంటాయి. సో మనం ఎవరికైతే సర్వ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి ఆ పన్నీర్ పైనే ఉంటుంది కాబట్టి ఈజీగా పెట్టొచ్చు కూడా. సో ఇంకా చికెన్ అయితే 70% కుక్ అయింది, రైస్ కూడా 70% కుక్ అయింది. ఇప్పుడు ఒక్కసారి రైస్ అంతా కూడా కింద నుంచి ఇలా ఒక్కసారి కలుపుతున్నాను. ఇలా కలపడం ఎందుకు అంటే అడుగున గ్రేవీ అంతా అలా ఉండిపోద్ది కదా. సో మాడిపోకుండా ఒక్కసారి ఇలా కలిపితే ఏంటంటే ఆ గ్రేవీ, ఆ రైస్ అనేది కొంచెం మిక్స్ అవుతుంది అడుగున. అప్పుడు కిందంతా మాడిపోయినట్లుగా ఉండదన్నమాట.
ఆ తర్వాత రైస్ అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని పైన ఒక సైడ్కి ఇలాగా పన్నీర్ పీసెస్ అంతా వేసేసాను. సో అప్పుడు పిల్లల వరకు పైన ఇట్లా రైస్ పన్నీరు పెట్టేయచ్చు కదా, అందుకని చెప్పి ఇంతేనండి. ఈ పైన మీరు కొంచెం నెయ్యి వేసుకుంటారా, లేకపోతే ఇంకా ఏదైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు నెయ్యి అలాంటివి. నేనైతే ఏమి వేయట్లేదు. సో ఇంక ఇలా వేసేసి దమ్ పెట్టేశాను 15 మినిట్స్ పాటు. సిమ్లో కనుక దమ్ పెట్టేస్తే మనకి మిగతా 30% కూడా కుక్ అయిపోద్ది. ఇంతే, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ రైస్ ఇదిగోండి పైన. ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే ఇంకా జస్ట్ పన్నీరే తింటారు కాబట్టి వాళ్ళ వరకు కొంచెం పన్నీర్ వరకు పెట్టేసి తర్వాత కింద నుంచి రైస్ కలిపి మళ్ళీ పెడతాను అనమాట. సో అట్లా మీకు చాలాసార్లు బిర్యానీ రెసిపీ షేర్ చేశాను, కాకపోతే చాలా రోజులు అయిపోయింది కదా అని మళ్ళీ ఇంకోసారి షేర్ చేశాను అనమాట. సో ఇదేనండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో ఇవాళ రెసిపీస్ ఇంక ఇంతే అనమాట. సో రేపటి వ్లాగ్లో రేపటి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. సో ఇవాళ నేను చేసిన ఎక్స్పెరిమెంట్ రెసిపీస్ ఎలా అనిపించాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.